వాళ్ళు నిరోధిద్దాం అన్న కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు, నియంత్రించబడినప్పుడు చుట్టుపక్కల ఏటీఎంలో డబ్బులు దొరకట్లే, లిక్విడ్ క్యాష్ లేనోడు వాళ్ళు తాగవలసినోడు తాగకుండా ఆగుతాడు. ఒక విధంగా నియంత్రణే కదా. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోలుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోల్చడం ఇష్టం వచ్చిన పోల్చుకోండి. మీరు పోల్చినోడు ఎవరు పోల్చినా ఆయన వెళ్ళి అడగండి. దీని మీద మీరేం కామెంట్ చేయరా? ఎవరు పోల్చారు అని అడగండి, నేను పోల్చిన అడగండి. దీని మీద మీ కామెంట్స్ ఏం లేవా? ఎందుకు ఉండాలి? ఔరంగజేబు ఏ పనులు చేశాడు, అందులో మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు, కొన్ని పనులు చేసిన వాటిని సందర్భానుచితంగా కంపేర్ చేస్తే ఉన్న మాట్లాడారు. వీళ్ళకి నచ్చింది కాబట్టి ఔరంగజేబుతో కంపేర్ చేస్తానంటే ఎలాగుంటుంది? ఇప్పుడు చూడండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు నచ్చలేదు, దానికి మీకు నచ్చలేదు కాబట్టి నేను ఇంకా ఛానల్లో మాట్లాడకూడదు అన్నట్టుగా. ప్రసాద్ గారు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ఖచ్చితంగానే ఉంటారండి. మీకు నచ్చితే వాళ్ళగా నచ్చపోతే వాళ్ళగా ఉన్నప్పుడు ఇక్కడ నచ్చ కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంశం మీరు ఏదో సబ్మిషన్ అంటే ఇంపార్టెంట్ ఏమో అనుకున్నాను. ఇప్పుడు శేఖర్ మాట్లాడతారు కదా, అది మాట్లాడితే ఇవాళ నేను కూడా ఇవాళ మీ సేవలో మొన్నటి దాకా డిజిటల్ కరెన్సీ అంటే కార్డు తప్ప ఇంకోటి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ వెళ్తే బిలో 5,000 రూపీస్ క్యాష్ యాక్సెప్ట్ చేస్తామని తీసుకుంటున్నారు. రమ్మంటే కార్డు నేను చూపిస్తే ఎక్కడ పావంతకాలు క్రియేట్ చేయనప్పుడు యాజ్ ఇఫ్ అన్నట్టు మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా ఫుడ్ ఆన్ చేసి చెప్తా. ఏం లోకేష్ గారిని టార్గెట్ కి ఎదురుచాటు చేస్తున్నారట ఎవరు? వైసీపీ వాళ్ళు. లోకేష్ గారు ఎందుకు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేసి మాట్లాడతారు. లోకేష్ గారిని టార్గెట్ చేస్తే ఏముంది? లాస్ట్ టైం అదే తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటే వాళ్ళు పుట్టి ముంచుకున్నారు. అదే తప్పు మళ్ళీ ఇంకోసారి పునరావృతం చేస్తే చాలా ప్రమాదం. మీరే ఇప్పుడు ఆ పాయింట్ తెచ్చారు కాబట్టి నేను బయట ప్లే చేస్తాను, విని దీని గురించి కూడా చెప్పండి. ప్లే చేయండి రోజా గారు బయట. తప్పకుండా. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇదండి, అమెరికా పారిపోతారట, ఇంకా చాలా అన్నారు. నేను అంతసేపు టైం ఎందుకులేండి అని నేను ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే పర్సనల్గా తిట్టిన సందర్భం. నేను ఒకటే చెప్తాను సార్, మీ డిబేట్కి వస్తే రోజా గారు తెల్లారి నుంచి ఏం మాట్లాడారు, 2 రోజుల నుంచి ఏం మాట్లాడారు కాదండి. ఈ రోజు మాట్లాడింది ఈ రోజే మాట్లాడతాం, రేపు మాట్లాడదామా సార్? మొన్న కూడా ఇదే గాలి మాట్లాడిన దాని గురించే డిబేట్ అయింది. ఇవాళ మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి ఆ రోజు వంశీ స్టూడియోకి కూడా వచ్చాడు ఆయన, కాబట్టి కనుక్కోండి. రెండోది, ఇవాళ ఈ ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరన్నా గాలిలో ఫ్లూక్ గా గెలిస్తే అన్న దగ్గర మా దురదృష్టం, ఈసారి మా దౌర్భాగ్యం తెలియదు కానీ గాలి ముద్దు కృష్ణనాయుడు గారు అనే మహానుభావుడు పిల్లలు కూడా ఈసారి గాలి భాను ప్రకాష్ గెలిచాడు. ఆ మాట దానికి యాప్ట్ చేసుకుని మాట్లాడడం. అందులో ఇంకో కోయిన్సిడెన్స్ అంటే నగిరి నియోజకవర్గంలో ఆవిడ ఓడిపోయి గెలిచిన ఆయన కూడా ఆయన ఇంటి పేరు అదే. సో దీన్ని ప్రతి ఒక్కరికి ఆపాదించి మాట్లాడుకుంటే కొంతవరకు ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కొంతమంది ఫ్లూక్ గా గెలిచారు, గాలిలో గెలిచారా అన్న మాటలు సర్వసాధారణం. దాన్ని ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా గాలి భానుప్రకాష్ గారు నేను తర్వాత నగిరి నియోజకవర్గాన్ని ఆపాదించి మాట్లాడడంలో అది సమంజసం కాకుండానే ఉంది. ఆవిడ కొంచెం అగ్రెసివ్ నోట్లోనే మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే నా దృష్టిలో అయితే కొంచెం మంచిది. ఎందుకంటే విచక్షణారాహిత్యంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఇవాళ జనబాహుళ్యాల్లో మిగిలిన పార్టీలలో ఎలాగంటే ఆబ్లిగేషన్ తప్పదు కాబట్టి ఎవరు భరిస్తారు, కానీ ప్రతి ఒక్కరికి భరించవలసిన ఆబ్లిగేషన్ అయితే ఉండదు. అందులో ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అంతాకెందుకు సార్, మా డీకేఆర్నమ్మ ఎలక్షన్ ముందు రోజు ఆవిడకి డిక్లేర్ చేశారు గెలిచారని. ఆ రోజు కూడా ఈ రోజు దాకా ఆవిడ పల్లెత్తి మాట్లాడలే, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మాట్లాడలే, గాలిలో గెలిచారు, ఫ్లూక్ లో గెలిచారని. ఇలా రాజకీయ క్షేత్రంలో గెలిపోవటంకి అతీతంగా గెలిచినప్పుడు అలాగా ఓడిపోయినప్పుడేమో ఒక్కరోజు ఆపుకోలేక ఎవరిని పడితే ఎలా పడితే అలా అబాస్ పాలైపోయేలా మాట్లాడితే మాత్రం తర్వాత పర్యవసానాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి సంయమనం చాలా ఇంపార్టెంట్. రేపొద్దున నేను లేస్తే మనిషిని కానప్పుడు ముందు లెగాలంటే ముందు గెలాలంటే నీ పవర్ చూపించాలంటే గెలిచిన తర్వాత ఏం చేయాలన్న దాని మీద తర్వాత ప్రణాళిక రచించుకోవాలి. అప్పుడు కూడా మీ అధినాయకుడు పాబంతకాలు క్రియేట్ చేస్తే చేసేది చచ్చేది కూడా ఏమీ లేదు. ఈ పార్టీలోనే ఆ పెద్దిరెడ్డి వాళ్ళందరూ చేసిన దాష్టికానికి ఏం చేయాలో తెలియని దిక్కుదోచన స్థితిలో చాలా ఏళ్ళు కొట్టుకున్న తర్వాత ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎజెండా పట్టుకొచ్చి ఏది పడితే అది మాడితే కొంతవరకు మాత్రం టాలరెన్స్, యాక్సెప్టెన్స్ ఉండదు సమాజంలో. ఆవిడ కొంతవరకు సంయమనాన్ని పాటించడం చాలా మంచిది. విచక్షణ కోల్పోకుండా విచక్షణ రాహిత్యంగా గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడడం సముచితం కాదు. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. స్ట్రైట్ గా చెప్పారు. వంశీ, ఏంటి రోజా గారి కామెంట్స్? అటాక్ మోడ్లోకి దిగిపోయారు, మీరేమన్నా అరెస్ట్లు అంటారు. వర్మ గారు, ముందుగా నేను 2014 నుండి సార్ కేఎస్ ప్రసాద్ గారి డిబేట్లు ఫాలో అవుతున్నా. అయితే
ఒక 5 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి ఆయనకు నచ్చని వాళ్ళని నచ్చని ఛానళ్ళని తెపాలగాళ్ళు తెపాల ఛానళ్ళు అని అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మరి కేఎస్ ప్రసాద్ గారు లాంటి బొకడా